హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో బోరుటో తన ఫ్రెండ్ శారదాని కలుసుకొని కాషిన్ కోజీ తనకి కోడ్ ప్లాన్ గురించి చెప్పిందంతా చెప్తాడు. ఒకవేళ కోడ్ తనని బంధిస్తే కావాలని లొంగిపోయి షింజు హైడౌట్కి వెళ్ళి అక్కడ తన నింజా టూల్స్ని వాడితే వెంటనే అక్కడికి చేరుకుంటానని మాస్టర్ ప్లానే వేస్తాడు. కానీ ఇంకో పక్క ఆమాడో కూడా కవాకి పవర్ని కంట్రోల్ చేసే టోడ్లని కనిపెట్టి కాషిన్ కోజీని బంధించే మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తన దగ్గర ముఖ్యమైన డేటా ఉందని, ఇది ఎలాగైనా కాషిన్ కోజీకి అంత చేయాలంటూ ఈనోజిన్ని వాడుకొని కవాకిని కాషిన్ కోజీ దగ్గరికి పంపించి తన కమాండ్ ద్వారా కాషిన్ కోజీని డీయాక్టివేట్ చేసేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని ఫాలో అవుతున్న నా ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్యామిలీ అయినా మీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీలో చాలామంది నేను ఇంత బ్రేక్ తర్వాత వచ్చినా నన్ను అంతే ప్రేమతో మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే మన ఛానల్లో కొత్త యానిమే సిరీస్ బ్లాక్ క్లోవర్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసా. ఈ కథలో హీరో ఆస్తా కూడా అచ్చం మన హీరో నారుటోకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చే ప్రతి ఒక్క వ్యూ, ప్రతి ఒక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మన యానిమే అప్డేట్స్ గురించి చెప్పాలంటే వచ్చి 25 ఇయర్స్ అవుతున్నా మన నారుటో సిరీస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. రీసెంట్గా మన నారుటోని హాలీవుడ్ మూవీస్ రేంజ్లో ఒక లైవ్ యాక్షన్ మూవీగా తీస్తామని అనౌన్స్ చేసేశారు. అదే పెద్ద న్యూస్ అనుకుంటే ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇంకా షాంగ్-చి లాంటి గొప్ప మూవీస్ని డైరెక్ట్ చేసిన డానియల్ డెస్టిన్ అని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కాస్టింగ్ ఆడిషన్స్ కూడా చేస్తున్నారని అనౌన్స్ చేసేశారు. మూవీ రావడానికి లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ మాత్రం అస్సలు తగ్గకూడదని కోరుకుంటున్నా. ఇకపోతే నెక్స్ట్ ఇయర్ రాబోయే యానిమేలో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సరికొత్త యానిమే కాగురావాచికి సంబంధించి ఒక టీజర్ని రిలీజ్ చేశారు. ఈ యానిమే సోలో లెవెలింగ్ కన్నా అద్భుతంగా ఉండబోతుందని మాంగా చదివిన ఫ్యాన్స్ తెగ హైప్ ఎక్కించేస్తున్నారు. నాకు కూడా ఈ యానిమే పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఇకపోతే జూలై మంత్ స్టార్ట్ అవ్వడంతో చాలా కొత్త యానిమేలు స్టార్ట్ అయిపోయాయి. మరి ఈ లిస్ట్లో ట్రెండింగ్లో ఉన్న యానిమే ఏంటో చూసేద్దాం. అన్నిటికంటే ముందుగా సీజన్ 3తో తిరిగి వచ్చిన జాబ్లెస్ రీఇన్కార్నేషన్, ఇంకా సీజన్ 2తో తిరిగి వచ్చిన క్లెవెటస్తో పాటు సోలో లెవెలింగ్ని గుర్తు చేస్తున్న టామ్ రైడర్ కింగ్, ఇంకా బ్లాక్ టార్చ్ అనే కొత్త యానిమే పాపులారిటీలో దూసుకెళ్ళిపోతుంటే యుఎండ్ఐఆర్ పోలార్ ఆపోజిట్ సీజన్ 2, ఇంకా స్మోకింగ్ బిహైండ్ ద సూపర్ మార్కెట్ విత్ యూ అనే రామ్ కామ్ యానిమేలు కూడా తెగ ట్రెండ్ అయిపోతున్నాయి. కానీ ఎన్ని యానిమే ట్రెండ్ అయినా జూలై 25th రిలీజ్ అవ్వబోయే బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ ముందు ఎందుకు పనికిరావని మీకు కూడా తెలుసు కదా. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే గతంలో అమాడో కవాకికి వివరిస్తున్న ప్లాన్ని చూస్తాం. నన్ను కాషిన్ కోజీని కిడ్నాప్ చేయమంటున్నావా? అవును, అదే చెయ్యాలి. నువ్వేం ప్లాన్ చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వు. నువ్వు వేసే ప్లాన్ షింజులని అంతం చేయడానికి అడ్డుపడదు కదా? దాని గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నేనేం చేసినా నా కూతురు క్షేమం కోసమే చేస్తా. కాబట్టి దానికోసం నాకు వెంటనే ఆ షింజుల అడ్డు తొలగించుకోవాలనే ఉంది. కానీ దానికంటే ముందు నాకు కోజీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుంది, అది కూడా పర్సనల్గా. సరే అయితే నీ ప్లాన్ ఏంటో చెప్పు. అంత త్వరగా ఒప్పుకున్నావా? ఇంకా ఎందుకు ఏంటి అని ఆరాధిస్తావనుకున్నా. అది నాకు అనవసరం. నువ్వు నా దారి కట్టు రానంత వరకు నాకే ప్రాబ్లం లేదు. అచ్చం నీలాగే మాట్లాడావు. అన్నట్టు బోరుటో ఇప్పుడు లీఫ్లోనే ఉన్నాడా? అవును, ఇక్కడే ఉన్నాడు. సెన్సరీ టీం వాడిని కనిపెట్టలేకపోవచ్చు, కానీ వాడిలో ఉన్న ఓట్సుసుకిని నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. మంచిది, బోరుటో కోజీ పక్కన లేడు కాబట్టి ఇదే సరైన సమయం. అంతేకాకుండా ఆ కోజీకి తన 10 పార్ట్స్ షింజుట్సు ద్వారా అప్డేట్ వచ్చిందంటే మన ప్లాన్ గురించి తెలిసిపోతుంది. మనం ఏమైనా చెయ్యాలనుకుంటే అది వెంటనే చెయ్యాలి అనడంతో మనం తిరిగి ప్రెజెంట్కి వస్తాం. కట్ చేస్తే లీఫ్ విలేజ్లో ఎల్డర్స్కి చాడీలు చెప్పుకుంటున్న లార్డ్ కోబుని చూస్తాం. నేను హోకాగేని ఇంటరోగేట్ చేస్తూ ఉండాలి, కానీ ఎలా జరిగిందో తెలియకుండానే నేను హోకాగే ఆఫీస్ మేడ మీదకి చేరుకున్నా. కానీ నాకు రూమ్ని వదలడం కాదు కదా,
కుర్చీలో లేచింది కూడా గుర్తులేదు. అంతేకాదు అది సరిపోదన్నట్టు నేను స్పృహలోకి వచ్చినప్పటికే నన్ను షింజులు చుట్టుముట్టాయి. చావుని ఎదురుగా చూసినట్టు అనిపించింది. నా పని అయిపోయిందనుకున్నా. కానీ అప్పుడే వాడు అక్కడికొచ్చాడు. హోకాగేని చంపిన ద్రోహి బోరుటో. ఒక్క సెకండ్లో అంతా అయిపోయింది. బోరుటో కోబు గారిని చుట్టుముట్టిన 6 షింజులని అంతం చేసి మాయమైపోయాడు. అంటే నువ్వు చెప్పాలనుకుంటుంది ఆ ద్రోహి బోరుటో లార్డ్ కోబుని కాపాడా? విన్న వెంటనే మీకు అలా అనిపించుండొచ్చు. కానీ నాకు జరిగిన దాన్ని బట్టి ఆలోచించి చూస్తే అదంతా ఒక కుట్ర. చెప్పాలంటే బుర్రలేని వాడు ఎవడో వేసిన ప్లాన్లా ఉంది. వాడి దారిలో వాడు వెళ్తున్న బోరుటో సడన్గా వచ్చి నన్ను కాపాడాడంట. అసలు కొంచెమైనా నమ్మేలా ఉందా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇది వాడి పన్నాగం. మనందరినీ ఎప్పటినుంచో ఇలా మోసం చేస్తున్నాడు అంటూ గతంలో షేకమారు కోర్టులో చూసిన టోడ్ని గుర్తు చేసుకుంటాడు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు? నీకిది ఇంకా అర్థం కావట్లేదా యామనాక సాయి? ఇదంతా నారా, షేకమారు ఇంకా బోరుటో కలిసి చేస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకెవరైనా కూడా పనిచేస్తూ ఉండొచ్చు. వాళ్ళంతా ప్లాన్ చేసి నా ఇంటరోగేషన్కి భంగం కలిగించారు. షేకమారు బోరుటో లాంటి ద్రోహితో కలిసి పనిచేయడానికి గల కారణం నాకు తెలీదు. కానీ కరెక్ట్గా ఇంటరోగేషన్ చేస్తున్న టైంకి నాకు తెలియకుండా నేను మేడ మీదకి వెళ్ళడం, ఇంకా అదే టైంకి బోరుటో నన్ను కాపాడడం, ఇదంతా చూస్తుంటే కన్ఫర్మ్గా చెప్పచ్చు ఇదంతా ప్లాన్ చేసి చేశారు. అరే, ప్లాన్ చేసి చేయడం కాదురా, నేను చంపేసి ఉంటే ఓ శను తెలిపేది. మాకు ఈ సోదంతా వినే కర్మ తప్పేది. ఈ రోజు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ వీడిని వదిలేయడమే. కాషిన్ కోజీ పొట్టోడిని అంతలా ఎందుకు చంపాలనుకున్నాడో మీకు కూడా ఇప్పుడు అర్థమైంది కదా. వీడు వాగింది సరిపోదన్నట్టు ఆ ముసలోళ్ళిద్దరూ కూడా వీడిని వెనకేసుకొచ్చి బోరుటోకి షింజులకి నిజంగానే సంబంధం ఉంది, వాడే వాళ్ళని మన విలేజ్లోకి తెచ్చుంటాడు అంటారు. అరే అరే, ఏజ్ అయిపోవడం వల్ల మీ చిప్ ఏమైనా దొబ్బిందా? వాడే విలేజ్లోకి తెచ్చి వాడే అంత కష్టపడి ప్రాణాలకు తెగించి పోరాడతాడా? మీరే చూడండి మన గ్రేట్ హొకాగే అడ్వైజర్స్ తెలివితేటలు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ ఎందుకు కలిసి పని చేస్తున్నారో అంతు చిక్కట్లేదు. కానీ ఒక ద్రోహితో కలిసి పని చేయడం కూడా క్షమించరాని నేరమే కదా. ఒక్క సెకండ్ ఆగండి. మీకు తగ్గట్టు మీరు ఏదేదో ఊహించుకొని ఒక హొకాగే మీద ద్రోహి అనే నింద వేస్తున్నారా? అవును, నేను అదే చెయ్యాలనుకుంటున్నా. లాజికల్గా ఆలోచిస్తే నాకు ఖచ్చితంగా వాడు ద్రోహి అని అనిపిస్తుంది. అంతేకాకుండా బోరుటో సంకెళ్ళని విడిపించి వాడు తప్పించుకునేలా అప్పుడు చేసింది కూడా నారా, షేకమారునే. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. నేను దానిని కనిపెట్టి తీరతా. ఒక ద్రోహికి సహాయం చేయడం కూడా ద్రోహమే. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా మనం శిక్షించాలి. కానీ అందరికంటే ముందు పైనున్న హొకాగే దీనికి బాధ్యత తీసుకోవాలి. నేనిది ఆల్రెడీ దాయిమ్యో గారికి తెలియచేశాను. ఆయన అంగీకారం తెలపడానికి ఎంతో సమయం పట్టదులే. అంగీకారమా? దేనికి? ప్రస్తుత హొకాగే నారా షేకమారుని తన పదవి నుంచి తొలగించడానికి. అది చేసే అధికారం కేవలం కంట్రీ రూలర్ అయిన దాయిమ్యో గారికి మాత్రమే ఉంటుంది. కానీ దానికి సరైన ఆధారం కూడా సేకరించాల్సి వస్తుంది. కాబట్టి లార్డ్ ఎల్డర్స్, మీరు అనుమతించారంటే మనం హొకాగేని పదవి నుంచి తొలగిద్దాం. అనుకుంటుండగా షేకమారుకి సెన్సరీ యూనిట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. లార్డ్ ఎయిత్, విలేజ్ లో ఒక కొత్త చాక్రా సిగ్నేచర్ రిజిస్టర్ అయింది. ఇది లార్డ్ జిరాయా గారి చాక్రాతో మ్యాచ్ అవుతుంది. అది కాషిన్ కోజీ అయి ఉంటాడా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? లార్డ్ హొకాగే గతంలో ఒక కారా మెంబర్ కూడా ఇదే సిగ్నేచర్ తో ఎంటర్ అయ్యారు. కాబట్టి ఒకవేళ మళ్ళీ లీఫ్లోకి చొరపట్టడానికి ప్లాన్ చేస్తున్నారేమో. అర్థమైంది. ప్రస్తుతానికి ఇది అందరికీ తెలియనివ్వకండి. దాని సంగతి మనమే చూసుకుందాం. మరి వాడిప్పుడెక్కడున్నాడు? అనడంతో మనం ఆమాడో ల్యాబ్లో స్ప్రోలోకి వచ్చిన కాషిన్ కోజీని చూస్తాం. కానీ చూస్తే కోజీ కఫ్స్తో చాక్రా ఇంకా తన సమనింగ్ వాడే ఛాన్స్ లేకుండా బంధించబడి ఉంటాడు. ఈషికి ఒత్సుకి లాంటి బలమైన శత్రువుతో పోరాడి కూడా బతికి బయటపడి నన్ను నువ్వు చాలా ఆశ్చర్యపరిచావు. కలిసి చాలా కాలమైంది కదా కాషిన్ కోజీ. నన్ను మరీ ఎక్కువగా తిట్టుకోవట్లేదనే కోరుకుంటున్నా. అప్పుడు నేను ఆ మిషన్ ఒప్పుకున్నప్పుడే నా రాతను ఒప్పుకొని నా పాత్రని అర్థం చేసుకున్నా. దానికి నన్ను తయారు చేసిన మిమ్మల్ని ఎందుకు తిట్టుకోవడం? మంచిది, నువ్వెలా బతికి బయటపడ్డావో తెలుసుకోవాలనే ఉంది. కానీ దానికంటే ముందు
నీ షింజుట్సు గురించి తెలుసుకోవాలి. 10 పార్ట్స్ గురించి. దానితో నువ్వు జరగబోయే ప్రతి భవిష్యత్తుని చూడగలవు. కానీ ఆ భవిష్యత్తు గురించి అప్డేట్ ఎప్పుడొస్తుందో తెలీదు. కానీ ఖచ్చితంగా వస్తుంది. నీ ఎబిలిటీ గురించి నాకు తెలిసిందింతే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు ఆఖరి అప్డేట్ 4 రోజుల ముందు మాముషితో జరిగిన యుద్ధానికి ముందొచ్చింది. కరెక్టా? ఈ యుద్ధం వల్లే నాకు నీ 10 పార్ట్స్ ఎబిలిటీ గురించి తెలిసింది. అప్పుడే నేను నిన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్ అంతా 4 రోజుల ముందు నీకు అసలు తెలీదు. ఇదే నీ 10 పార్ట్స్ ఎబిలిటీ యొక్క అతిపెద్ద బలహీనతలా అనిపిస్తుంది. సూటిగా చెప్పాలంటే నీకు 10 పార్ట్స్లో కనిపించినవి కొన్ని జరిగినంత మాత్రాన అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయనుకోవడం మంచిది కాదు. మరీ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోకు కాషిన్ కోజీ. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగవు. నువ్వు ఇలాంటి ప్లాన్ వేస్తావని నేను ఊహించలేదు. అసలు నీ గోల్ ఏంటి? నువ్వెలాగో తర్వాత ఏడాది ద్వారా తెలుసుకుంటావు కాబట్టి నిజాన్నే చెప్పేస్తాలే. నేను నీ బ్రెయిన్ వేవ్స్ని లైట్గా మార్చా. ఏమన్నావు? నన్ను అలా చూడకు. నీ అనుమతి లేకుండా అలా చేసినందుకు క్షమించు. కానీ నేను చెప్పేది విను. నేను నీ శత్రువుని కాదు. నిన్ను బంధించడానికి కూడా ఒకే ఒక్క కారణం. నువ్వు నన్నేమైనా చేస్తావేమోననే భయం. నేను నీతో ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటున్నా అంతే. నా ప్రశాంతత నువ్వు చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. అసలు నువ్వు నన్ను ఏం చేసావు? 10 పార్ట్స్ ద్వారా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఎలాగైతే నేను నీ ఎబిలిటీలో లేనిది చేశానో అలానే చాలా కనిపించిన విషయాలు ఉండడం ప్రమాదంగా మారచ్చు. నీ ఎబిలిటీలో ఉన్న అసలైన ప్రాబ్లం ప్రతి అప్డేట్ రావడానికి తీసుకునే సమయం. నేను దాన్ని కొంచెమైనా తగ్గించగలిగితే నీకు భవిష్యత్తు గురించి అప్డేట్స్ వేగంగా వచ్చి ఆ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అట్లీస్ట్ నాకు అలా అనిపిస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారంట. మరి నిన్ను తయారు చేసిన నేను నీకు పేరెంట్నే కదా. అంటే నువ్వు చెప్తుంది 10 పార్ట్స్ అప్డేట్లు నాకు మరింత వేగంగా వచ్చేలా చేయగలవా? అవును, దానికి అల్ట్రాసౌండ్ ప్రొసీజర్ని వాడాను కాబట్టి నీకు ఏ గాయాలు అవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే కేవలం నీ బ్రెయిన్ని మునుపటి కంటే వేగంగా ఆలోచించేలా చేశా. దీనివల్ల పెద్దగా ఏం మారకపోవచ్చు కానీ నాకు వీలైనంత నేను కూడా నీకు సాయం చెయ్యాలనుకున్నా. కోజీ, ఒకసారి అది చూడు. అది నా కూతురు ఆకేబీ యొక్క క్లోన్. నేను కవాకీకి ఇచ్చిన కార్మాలో తన జ్ఞాపకాలు ఇంకా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. కవాకీ తన కార్మాను ఉపయోగిస్తే ఆ డేటా బట్టి నా కూతురు పూర్తిగా తిరిగి రివైవ్ అవ్వాలి. అచ్చం ఓట్సుకి రీఇన్కార్నేషన్ జరిగినట్టే. ఒక్క విషయం గురించి నాకు నిజం చెప్పుకోజీ. నువ్వు చూసిన భవిష్యత్తులో కవాకి తన కార్మాని ఆకేబీ క్లోన్ పై వాడా? నిజం చెప్పాలంటే అలా జరగడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. నేను చూసిన ప్రతి భవిష్యత్తుని 10 పార్ట్స్ అబిలిటీ వల్ల జ్ఞాపకాలుగా నా బ్రెయిన్ లో దాచుకోగలను. కాబట్టి అదే నమ్మకంతో చెప్తున్నా. ఇప్పటి వరకు అలాంటి ఒక్క భవిష్యత్తు కూడా నేను చూడలేదు. నేను చూసిన ప్రతి భవిష్యత్తులో తప్పకుండా జూరా వస్తాడు. అలానే ప్రతిసారి వాడు కవాకిని చంపేస్తాడు. ఆ మాటలు విన్న ఆమాడో కాషిన్ కోజీ కఫ్స్ని రిలీజ్ చేసేస్తాడు. నాకు అర్థమైంది. కాసేపైనా ఇలా డైరెక్ట్గా నీతో మాట్లాడినందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. ఈసారి నీకు వచ్చే అప్డేట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. జరిగిన విషయం మన భవిష్యత్తుని ఎలా మార్చబోతుందో తెలుసుకోవడానికి. ఇదే టైంలో ఆమాడో ల్యాబ్ని చేరుకున్న షేకమారు ఆమాడో తన ల్యాబ్ పాస్కోడ్ మార్చడం వల్ల ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఒకవేళ మన ఆస్తా ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయితే ఏ స్క్వాడ్లో జాయిన్ అవుతాడు అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన కెప్టెన్ యామి అండర్లో ఉండే బ్లాక్ బుల్ స్క్వాడ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే తిరిగి వాళ్ళ హైడౌట్కి చేరుకున్న మన హీరో బోరుటో కోజీ కనిపించకపోవడంతో టెన్షన్ పడతాడు. కానీ టైంకి సమనింగ్ జుట్సు ద్వారా కోజీ ప్రత్యక్షమైపోతాడు. హే, అసలేమైంది? నువ్వెక్కడికి వెళ్ళావు? దాని గురించి కాసేపట్లో చెప్తా. ఈనోజిన్, ఉన్నావా? ఏమైంది? కాసేపు నన్ను మీరు భయపెట్టేశారు. ఏడా, నేను కాషిన్ కోజీని మాట్లాడుతున్నా. షికమారు, నీకు కూడా ఇది వినిపిస్తుందా? వినిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆమాడో ఏం ప్లాన్ చేస్తున్నాడు? దాని గురించే ఇప్పుడు అందరికీ చెప్పబోతున్నా. ఏడా, సరిగ్గా 1 గంట ముందు
ఆమాడో నన్ను ఏం చేశాడో చూసి చెప్పగలవా? కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే నీ సొమ్మేమైనా అరిగిపోతుందా? ఏడా, ఇది చాలా ఇంపార్టెంట్, నువ్వు మాత్రమే అని మాట్లాడుతుండగా కాషిన్ కోజీకి 10 పార్ట్స్ నుంచి అప్డేట్ వస్తుంది. హే, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడే మొదలైంది ఆయనకి 10 పార్ట్స్ నుంచి అప్డేట్ రావడం. కట్ చేస్తే ఇదే టైంలో లీఫ్ విలేజ్లో తిరుగుతున్న శారద బోరుటో చెప్పిందంతా గుర్తు చేసుకుంటూ తనంతట తానే కోర్టుకి బందీ అవ్వడానికి నిర్ణయించుకుంటుంది. దానికోసం ఎవరూ లేని చోటుకి వెళ్తే కోడ్ రావడం ఇంకా ఈజీ అవుతుందని జనాలు ఎవరూ లేని స్ట్రీట్లోకి వెళ్తుంది. దానితో అనుకున్నట్టే కోడ్ తనని గమనిస్తున్నాడని మనకి రివీల్ అవుతుంది. కానీ ఇంకో పక్క కాషిన్ కోజీ తన 10 పార్ట్స్ అప్డేట్ ద్వారా కోడ్ బోరుటో నింజా టూల్స్ని కనిపెట్టి శారదాని బంధించి వాళ్ళ ప్లాన్ని ఫెయిల్ చేసేసాడని అప్డేట్ వస్తుంది. అంతేకాకుండా ఈ అప్డేట్లో జూరా షేకమారుని కలుసుకోవడం, శారదా హిడారిని కలుసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా బోరుషికి ప్రత్యక్షం అవ్వడం కూడా మనం చూస్తాం. దానితో కోజీ తిరిగి స్పృహలోకి వస్తాడు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను బోరుటో, నువ్వు శారదాని ఎరగా వాడాలనుకుంటున్న ప్లాన్ ఫెయిల్ అవ్వబోతుంది అనడంతో అచ్చం కాషిన్ కోజీ చూసినట్టుగానే కోడ్ శారదాని బంధించడమే కాకుండా బోరుటో నింజా టూల్స్ని కూడా కనిపెట్టేస్తాడు. నాకు అర్థమైంది, నీ నుంచి ఆ బోరుటో గడి చాకరాని ఎందుకు ఫీల్ అవుతున్నానా అనుకున్నా. వీటి వల్లేనా? వీటిని వాడు టెలిపోర్ట్ అవుతాడనమాట. వీటితో షింజు హైడౌట్ని ఇన్ఫిల్ట్రేట్ చేయొచ్చని బాగానే ప్లాన్ చేశారు. కోడ్కంతా అర్థమైపోవడంతో ప్లాన్ ఫెయిల్ అయిందనుకుని శారద తన మాంకెక్యో షారింగర్ని వాడదామనుకున్నా కోడ్ తనని క్లామార్క్లోకి తోసి టెలిపోర్ట్ చేసేస్తాడు. ఇంకో పక్క కాషిన్ కోజీ చెప్తున్నా వినకుండా తన ఫ్రెండ్ని కాపాడుకోవడం కోసం మన హీరో బోరుటో టెలిపోర్ట్ అయ్యి లీఫ్ విలేజ్లోకి ఎంటర్ అయిపోతాడు. కానీ అప్పటికే కోడ్ శారదాని కిడ్నాప్ చేసేసాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా హైప్ కూడా చేసేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, శారదా కిడ్నాప్ అవ్వడంతో మన బోరుటో ఎలా రియాక్ట్ అవుతాడో, కోడ్ ఇంకా షించులు కలిసి శారదాని ఏం చెయ్యబోతున్నారో, అసలు కాషిన్ కోజీ అందరికీ ఏం చెప్పబోతున్నాడో నెక్స్ట్ మంత్ కూడా కాదు, సెప్టెంబర్ 18కి రిలీజ్ అవబోయే చాప్టర్ చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే బోరుటో చాప్టర్ 37 ఆగస్టులో రిలీజ్ అవ్వదని, నెక్స్ట్ చాప్టర్ సెప్టెంబర్ 18కి రిలీజ్ చేస్తామని ఆఫీషియల్గా ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఏడా షింజుట్సు ఎబిలిటీ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.